సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురవన్నపేట గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు యువకుడు. ఘటనపై గ్రామస్తులు భగ్గుమన్నారు. యువకుడి ఇంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేశారు. గ్రామస్తులకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గ్రామస్తులను పోలీసులు చెదరగొట్టారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురవన్నపేట గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు యువకుడు. ఘటనపై గ్రామస్తులు భగ్గుమన్నారు. యువకుడి ఇంటిపై పెట్రోల్ పోసి తగులబెట్టే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, యశిలా, గురువన్నపేటలో 2 రోజుల క్రితం మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు పై విచారణ జరిపి కేసు కూడా నమోదు చేశారు. అయితే లైంగిక దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఆ యువకుడి కుటుంబం పైన, యువకుడి ఇంటిపైన దాడికి యత్నించారు. కాకున్నటువంటి గ్రామస్తులు ఒక్కసారిగా మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిందని తట్టుకోలేకపోయారు. కోపోద్రిక్తులై ఇంటిపై దాడికి యత్నించారు. ఆ ఇంటికి నిప్పు పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అక్కడ ఉన్నటువంటి యువకుడి వాహనం పైన అద్దాలు కూడా ధ్వంసం చేశారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. గ్రామస్తులకు నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఒక్కసారిగా మాప్ గా గ్రామస్తులంతా కూడా ఆ ఇంటికి చేరుకుంటుండడంతో మళ్ళీ అక్కడ చెదరగొట్టేటువంటి ప్రయత్నం అయితే జరిగింది. సో గ్రామంలో అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జాగ్రత్త చర్యలు అయితే పోలీసులు తీసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురవన్నపేట గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు యువకుడు. ఈ ఘటనపై గ్రామస్తులు భగ్గుమన్నారు. యువకుడి ఇంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేశారు. గ్రామస్తులకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గ్రామస్తులను పోలీసులు చెదరగొట్టారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Hey,